చూడండి ఫ్రెండ్స్, పోయిన వీడియోలో మీకు మోదీ గారి అమెరికా ట్రిప్ గురించి మాట్లాడాను. నాకు వరుసగా కొన్ని ఆలోచనలు, అంటే ట్రంప్, మోదీ, పుతిన్, ఈ జీ జిన్పింగ్ వీళ్ళు ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు, సో వీళ్ళ మధ్య ఈ పోటీతత్వం ఎలా ఉంది క్లియర్గా మాట్లాడాను. నాకు అనిపించింది మాట్లాడాను. దాని ఎక్స్టెన్షన్ చూడండి. మీకు అంటే ఆసియా ఖండము అన్నారు అనుకోండి, భారత్, చైనా. యూరోప్ అన్నారు అనుకోండి, ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ రష్యా. వెస్టర్న్ కంట్రీస్ అన్నప్పుడు అమెరికా. వీళ్ళే ప్రపంచ పాలకులు, అవునా? సో వీళ్ళకి మించి ప్రపంచం ఉండదు. తక్కిన వాళ్ళందరూ కూడా వీళ్ళ నిర్ణయాల మీద ఆధారపడి బతికే దేశాలే. అంతకు మించి వీళ్ళు నథింగ్. వీళ్ళు చెయ్యగలిగింది ఏమీ లేదు. ఇది డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తరువాత మనము చూడబోతున్న న్యూ వరల్డ్ ఆర్డర్. సో ఇందులో భాగంగా చూడండి, ఇది ఎంత ఒక షాకింగ్ వార్త అంటే, ఇవాళ మీకు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ వీళ్ళు కలవబోతున్నారు. ఎక్కడ కలుస్తారు? సౌదీ అరేబియాలో. సో ఇప్పుడు ఈ సౌదీ అరేబియా యొక్క క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, మీకు ఎంఎస్బి అంటారు, ఇంకా మోదీ గారు అయితే మై బ్రదర్ ఎంఎస్బి అంటారు. సో అలాంటి ఒక నాయకుడు అక్కడ ఉన్నాడు. అతనికి ఎలా ఉంటుంది? ట్రంప్ వస్తే ఒక గోల, బాబోయ్ డొనాల్డ్ ట్రంప్ నా దేశానికి రావడం, ఎలాంటి ఫిట్టింగ్ ఈయన పెడతాడు తెలియదు. ఒకవేళ వ్లాదిమిర్ పుతిన్ వస్తున్నారు, ఇంకొక గోల. ఎందుకంటే పవర్ఫుల్ కంట్రీస్, ఈ నాయకులు మీ దేశానికి వస్తున్నారు అన్నప్పుడు సిట్యువేషన్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఇద్దరూ కలిసి వస్తున్నారు అనుకోండి, మరొక గోల. ఎందుకంటే వీళ్ళని హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో ఇప్పుడు వీళ్ళు ఎందుకు వస్తున్నారు? యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా, రష్యా, మీకు వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్ కలిసి సౌదీ అరేబియాలో వీళ్ళు నెగోసియేషన్స్ చేయబోతున్నారు. ఎందుకండి సౌదీ అరేబియా? ఈ వేదిక ఏమిటి? ఇది ఎలా ఉందంటే, ఈ యూరోప్కి సంబంధించిన నాయకులు మీరు ఒక్కడు కూడా అక్కడ కనిపించకూడదు. యూరోప్ యూనియన్ అసలు నీ పేరు కూడా అక్కడ రాకూడదు. జెలెన్స్కీ, యుక్రెయిన్, మీరు ఈ దరిదాపుల్లో, అంటే మీడియా వాళ్ళు కూడా వీళ్ళ గురించి మాట్లాడకండి. సో వెంటనే యూరోప్లో మీకు వాళ్ళ నాయకులు ఉంటారు చూసారా, పోలాండ్ వాళ్ళు, జర్మనీ, యూకే అందరూ కూడా బగ్గుమంటున్నారు. అరే ఇంత పెద్ద యుద్ధము చేశాము నాటో తరఫు నుంచి, ఇవాళ మాకు యుద్ధానికి సంబంధమే లేదు, మేము రష్యాతో మాట్లాడి ఈ యుద్ధాన్ని ఆపగలము నువ్వు అంటే మేమందరం ఎలా కనిపిస్తున్నాం? పిచ్చోళ్ళలా కనిపిస్తున్నామా? యుక్రెయిన్ పీస్ టాక్ అనేది జరగడానికి వీల్లేదు, ఈ యూరోప్ యూనియన్ నాయకులు మాట్లాడుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు స్విట్జర్లాండ్లో సరిగ్గా ఇదే మీటింగ్ జరిగిందండి. మన భారత్కు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ వెళ్ళారు. అంటే వీళ్ళు మోదీ గారిని ఇన్వైట్ చేశారు, జైశంకర్ గారిని రమ్మన్నారు, అజిత్ దోవెల్ గారిని కూడా రమ్మన్నారు, యుక్రెయిన్ పీస్ టాక్స్ అని అన్నారు. సో మన వాళ్ళు వెళ్ళారు. వెళ్ళి చూసి ఇక్కడెక్కడ రష్యా వాళ్ళు కనిపించడం లేదే. అంటే యుక్రెయిన్కి రష్యాకు మధ్య యుద్ధం అండి. ఈ యుద్ధాన్ని ఆపాలంటే మీరు పీస్ టాక్ అనేది చెయ్యాలి. అక్కడ రష్యా వాళ్ళే లేనప్పుడు ఇది ఎలా జరుగుతుంది? నథింగ్, మేము ఇందులో సంతకాలు పెట్టము, వెనక్కి వచ్చేసాం. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ గారు ఇదే మాట్లాడుతున్నారు. యుక్రెయిన్ యొక్క పీస్ టాక్స్లో యుక్రెయిన్కి సంబంధమే లేదండి అంటే యూరోప్ వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? యుక్రెయిన్ పీస్ టాక్స్ ఎలాగండి? మరి ఆ రోజు ఇదేగా చేశారు మీరు. రష్యా వాళ్ళని పిలవకుండానే మీరు ఒక తీర్మానం తీసుకున్నారు, అందరూ సంతకాలు పెట్టారు. రష్యా వాళ్ళు పరమ ద్రోహులు, పుతిన్ ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్, వీళ్ళని పట్టి జైళ్లలో పెట్టాలి, మాదే కరెక్ట్, జెలెన్స్కీ అద్భుతంగా చెప్తున్నాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దేశం, యుక్రెయిన్ అనబడేది ఇంత దేశం, దానికి ఒక బుడ్డోడు, ఒక అధ్యక్షుడు జెలెన్స్కీ అని అంటున్నాడు. అంతటి వాడు వెళ్ళి డొనాల్డ్ ట్రంప్తోనో వ్లాదిమిర్ పుతిన్తోనో మాట్లాడే సీన్ ఉంటుందా? చెప్తున్నాను కదా, డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలు క్లియర్గా ఉన్నాయండి. పవర్ఫుల్ నాయకులు ఎవరు? మీరు ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తున్నారు, ఈ ప్రపంచాన్ని మీరు ఎలా పరిపాలించబోతున్నారు, ఇది మాత్రమే మనం మాట్లాడదాము. మోదీ గారు వస్తున్నారంటే ఆయన కుర్చీని జరుపుతున్నాడండి. ఎవరు? అమెరికా అధ్యక్షుడు వెనక నిలబడి మోదీ గారు కుర్చీని జరుపుతున్నాడు. మీరు మోదీ గారు మాట్లాడుతున్నారు, మీరు మగ అన్నారు. మగ అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్. నేను చెప్తున్నాను, మీకా అంటున్నాను, మేక్ ఇండియా గ్రేట్ అగైన్. రెండిటినే కలిపితే ఇది మెగా అవుతుంది. అంటే అమెరికా, భారత్ కలిస్తే మీకు మెగా ప్రాజెక్టులు తయారవుతాయి. అలాంటి ఫ్రెండ్షిప్, అలాంటి ట్రేడ్, అలాంటి టైస్ మన మధ్య ఉండాలి అంటే ట్రంప్ గారు బిత్తరపై చూస్తున్నాడు.
బాబోయ్ ఈ భారతీయులేంటి, అసలు వీళ్ళ ఆలోచనలు ఏంటి, వీళ్ళ విజన్ ఏంటి, చాలా చాలా క్రిటికల్గా ఆలోచించాలి వీళ్ళ విషయంలోని. అలాంటప్పుడు మీకు సౌదీ అరేబియాలో మీకు ఇలాంటి ఒక నెగోసియేషన్స్, ఇందులో యూరోప్ యూనియన్, యుక్రెయిన్, జెలెన్స్కీ ఎవ్వరు ఉండడానికి వీల్లేదు. నేను పుతిన్ కూర్చొని మాట్లాడతాము, ఒక నిర్ణయం తీసుకుంటాము, దాని ప్రకారమే ప్రపంచము బిహేవ్ చేయాలి. ఏంటండి ఒక పెద్ద మెసేజ్ పెట్టాడు ఎక్స్ ప్లాట్ఫామ్లో స్వయంగా డొనాల్డ్ ట్రంప్. దగ్గర ఒక 100 లైన్స్ ఉండే ఒక మెసేజ్, అది మీరు చూడొచ్చు, గూగుల్ సెర్చ్లో చూడొచ్చు. అందులో పుతిన్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. పుతిన్ గారితో ఎన్నో సందర్భాల్లో నేను నెగోసియేషన్స్ చేశాను, టెలిఫోనిక్ కాన్వర్సేషన్ అనేది చేశాను. ఆయనకి వివరంగా చెప్పాను, మనము మామూలు దేశాలు కాము, వీఆర్ గ్రేట్ నేషన్స్. రెండవ ప్రపంచ యుద్ధాన్ని కలిసి మనము విజయవంతంగా నడిపించగలిగాము, విజయాన్ని సాధించగలిగాము. అట్లాంటి పవర్ఫుల్ కంట్రీస్ మన మధ్య శత్రుత్వము అనేది ఉండకూడదు. మనము గ్లోబల్ టెర్రరిజం అని మాట్లాడాలి, ఈ యుద్ధాలు వద్దు, మిడిల్ ఈస్ట్కి సంబంధించిన నిర్ణయాలు తీసుకుందాము, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ ప్రోగ్రామ్, పెద్ద విషయాలు మాట్లాడదాము. మీరు ఒప్పుకుంటే మా టీం సిద్ధముగా ఉంది, మేము సౌదీ అరేబియా వస్తాము, వచ్చి అక్కడ నెగోషియేట్ చేసి ఈ యుద్ధాన్ని ఆపేస్తాము, ఎప్పటిలాగే మన స్నేహం ఎలా ఉండేదో అలాగే కొనసాగిద్దాము. ఎవరు? డొనాల్డ్ ట్రంప్ గారు ఇంత పెద్ద మెసేజ్ పుతిన్ గారితో నేను ఇవన్నీ మాట్లాడానని ఓపెన్గా ప్రపంచానికి చెప్తున్నాడు. సో అలాంటప్పుడు మీరు చూడండి, మీకు పుతిన్ గారు కూడా మీరు చెప్పండి మా డిమాండ్స్ ఇవి, మీరు ఓకే అంటే మేము ఇమీడియట్గా యుద్ధాన్ని ఆపేస్తాము. అంతే తప్ప ఈ జెలెన్స్కీ లాంటి వాడు యుక్రెయిన్ లాంటి దేశాలతో మాట్లాడాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడ యూరోప్ నాయకులు చెప్తున్నాను కదండి, రష్యా లేని యుక్రెయిన్ పీస్ టాక్ మీరు నడిపించారు, ఇవాళ యుక్రెయిన్ లేని పీస్ టాక్స్ అంటే నో అంటున్నారు. ఇది ఎలా కుదురుతుంది? ఇదే వీళ్ళ దొంగ బుద్ధి. అంటే ఎవరో డీప్ స్టేట్ వాళ్ళు చెప్పారని యుద్ధాలు మొదలుపెట్టారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది జర్మనీ అండి. బిగినింగ్ నుంచి కూడా వద్దురా బాబు, యుద్ధాలు వద్దు, రష్యాతో పెట్టుకోవద్దు, వాళ్ళతో పెట్టుకొని ఎవరు ఇప్పటి వరకు కూడా బతికి బట్ట కట్టలేదని చెప్తున్న జర్మనీ సడన్గా నార్డ్ స్ట్రీమ్ అనేది పగిలిపోయింది. ఆ పైపు పగిలిపోవడంతో ఇది రష్యా వాళ్ళే చేశారు అని చెప్పి జో బైడెన్ ఒక నెరేటివ్ని క్రియేట్ చేశాడు. దాంతో కోపము వచ్చి జర్మనీ వాళ్ళు ఎస్ మేము కూడా నాటోతో ఉన్నాము, ఈ యుద్ధంలో పాలు పంచుకుంటామని వాళ్ళ ఆయుధాలు, డబ్బు సర్వము ఇచ్చారు. ఫైనల్గా ఏం తేలింది? ఈ నార్డ్ స్ట్రీమ్ అనబడే పైపుని యుక్రెయిన్ వాళ్ళే సాబటోజ్ చేశారు, వీళ్ళే పగలగొట్టి రష్యా వాళ్ళు చేశారు అని అన్నారు. ఇది తెలిసాక ఇప్పటికి ఆల్మోస్ట్ వీళ్ళు ఇరుక్కుపోయారు. అంటే అమెరికా వాళ్ళు జో బైడెన్ ఈ దేశాలను ఎలా ఇరికించారు అంటే ఇవాళ వీళ్ళు బయటపడలేరు. ఫ్రెండ్స్, ఇక్కడే ఒక అద్భుతం అండి. పుతిన్ గారు యుద్ధము స్టార్ట్ అవుతున్నారు అంటే ఫిబ్రవరి 2022లో క్లియర్గా చెప్తున్నాడు, నేను ఒకవేళ యుక్రెయిన్ మీద దాడులు మొదలు పెడితే మీరు ఎవరూ కలగజేసుకోకండి, ఒకవేళ నాటో, ఈ దేశాలు, మేము, మా ఆయుధాలు మాట్లాడారా రేపు మీరు యూరోప్లో అడుక్కు తింటారు. యూరోప్లో ఉండే ఒక్కొక్క దేశం, యూరోప్ యూనియన్ దేశాలు మీరు అడుక్కు తినే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఏం మాట్లాడుతున్నారండి? వాళ్ళ దగ్గర ఉండే డబ్బు, ఆయుధాలు సర్వము యుక్రెయిన్కి పంపించేసి వ్యాపారము లేదు, ఎక్స్పోర్ట్స్ లేవు, ప్రజలు అసలు లైట్లు వేసుకుంటే మీకు అక్కడ కరెంటు కూడా లేదు, వీధి దీపాలతో వాళ్ళు బతుకుతున్నారు ఎన్నో దేశాల్లో. ఇది పరిస్థితి. సో పుతిన్ గారు ఏదైతే ఊహించాడో ఇవాళ యూరోప్లో అదే కదా జరుగుతుంది. కానీ ఇంకా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? లేదు మేము ఒక లెవెల్కి వచ్చేసాము, మేము ఆగలేము, యుక్రెయిన్కి సపోర్ట్గా నిలబడాలి, డొనాల్డ్ ట్రంప్ నీ వైఖరిని మార్చుకో అంటే అతను క్లియర్గా చెప్తున్నాడు, నాకు యుద్ధానికి సంబంధమే లేదు. జో బైడెన్ ఎందుకు ఇది చేశాడో నాకైతే తెలియదు, నాకు ఇంకా నాటోలో ఉండడం కూడా ఇష్టం లేదు. ఇదే మనం ఫ్రాన్స్కి చెప్పాం, నువ్వు నాటోలో ఉండకు, అనవసరంగా ఈ డబ్బునంతా తీసుకువెళ్ళి వేస్ట్ చేయకు, నువ్వు నీ దేశం గురించి మాత్రమే ఆలోచించు. మోదీ గారు ఇమాన్యుయల్ మ్యాక్రోన్కి ఇచ్చిన అతిపెద్ద అడ్వైస్ ఇది. కానీ అప్పటికి ఇరుక్కుపోయి ఉన్నాడు, ఏం చెయ్యాలో తెలియదు. ఆస్ట్రియా, బల్గేరియా ఇలాంటి దేశాలకు మనం ఇచ్చిన సలహా ఇదేనండి, వాళ్ళు గొడవ పడితే మాలాగా ఉండండి, మేము న్యూట్రల్గా ఉన్నాం, ఎవరికి అవసరం ఉందో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మేము హెల్ప్ చేస్తాం, అంతే తప్ప ఆ యుద్ధములో మేము పాలు పంచుకోము, మీరు కూడా అలాగే ఉండండి అని అంటే మీకు యూరోప్ దేశాలు వినలేదు.
సో ఇవాళ పరిస్థితి ఏమిటి? వీళ్ళు మళ్ళీ రికవర్ అవ్వాలంటే ఎప్పటిలాగే అంటే రష్యన్ ఆయిల్స్, రష్యన్ గ్యాస్ అనేది వీళ్ళకి ఇప్పుడప్పుడే రాదండి. మరి వీళ్ళు ఎలా బతుకుతారు? జర్మనీ అంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మీకు ఒక టాప్ క్లాస్ కంట్రీ, యూరోప్లో నంబర్ 1 కంట్రీ. అలాంటి దేశము ఇవాళ ఎన్నో ఫ్యాక్టరీలు మూతలు పడ్డాయి. ఎందుకు? ఆయిల్స్ లేవు, గ్యాస్ లేదు. సో ఇదంతా రష్యా నుంచే కదా రావాలి, నార్డ్ స్ట్రీమ్ నుంచే రావాలి. నార్డ్ స్ట్రీమ్ 1 అంటాం, నార్డ్ స్ట్రీమ్ 2 అంటాం. జర్మనీ దాకా వచ్చి అక్కడి నుంచి తక్కిన యూరోప్ దేశాలకు మీకు ఈ పైప్ లైన్ అనేది వెళుతుంది. టోటల్గా ఆగిపోయిందండి. మరి చిన్న చితకా దేశాలు వీళ్ళు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. కాబట్టి మళ్ళీ దేశాలు ఒక 20 ఏళ్ల పాటు పోరాటాలు చేసి, అంటే 2వ ప్రపంచ యుద్ధము తరువాత మళ్ళీ ఇప్పుడు అలాంటి క్లిష్ట పరిస్థితి. ఇదంతా ఎవరు కారణము? అమెరికానే. అమెరికా చెప్పడంతోనే ఈ దేశాలంతా కూడా ఈ యుద్ధాల్లోకి వచ్చారు. వచ్చిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బంతా పెట్టేశారు, ఆయుధాలంతా కూడా యుక్రెయిన్కి పంపించారు. ఇక్కడ బైడెన్, జెలెన్స్కీ వీళ్ళు కలిసి ఎలాంటి గోల్మాల్ చేశారో ఎవరికి తెలియదు. సో ఈ పరిస్థితిలో ట్రంప్ రావడం ఇదంతా కాదురా, నేను ఎవరితోనూ లేను, ₹1 మీకు ఇవ్వను, ఏ ఆయుధాలు ఎవరికి ఇవ్వను, మేము నెగోషియేట్ చేస్తాము, మేము $200 బిలియన్ అమెరికన్ డాలర్స్ యుక్రెయిన్ కోసం ఖర్చు పెట్టాము, దీనికి మాకు $500 బిలియన్ అమెరికన్ డాలర్స్ కావాలి, కాబట్టి యుద్ధాన్ని ఆపుతాను, నా డబ్బు తీసుకుంటాను, మళ్ళీ రష్యాతోనో యుక్రెయిన్తోనో ఈ యుద్ధము అంటూ నేను మాట్లాడను. క్లియర్గా ఆయన చెప్పేశాడు. అంటే ఎలాంటి ఒక క్లారిటీ ఉంది, ఒక కొత్త రకమైన ప్రపంచాన్ని మనం చూడబోతున్నామని అనడానికి ఇదంతా నేను మాట్లాడుతున్నాను. మరి ఇవాళ సౌదీ అరేబియా పరిస్థితి, బాబాయ్ వీళ్ళిద్దరూ కూడా వచ్చి కూర్చుంటే నేను ఏం చెయ్యాలి? సో అలాంటి ఒక తికమక పరిస్థితిలో మీకు సౌదీ అరేబియా దేశము కూడా ఉంది. మరి ఇప్పుడు యుద్ధం ఆగిపోయిన తరువాత ఈ ప్రపంచాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.